పేరు విక్కీ సార్. విక్కీ 3. ఓకేనా? ఓకే. మనకు 8వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయ్యిందని మనకు మా పోలీస్ స్టేషన్కి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్పై కేసు నమోదు చేసుకొని, అంటే అలా బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే ఇప్పుడు ఈ రాజుకి పెళ్ళి కాలే. ఒక అతను రాజు అనే నేరస్తుడు, వాళ్ళ మేనత్త అంటే ఈ పిల్లగాడి తండ్రి బాబు తల్లి ఇతనికి మేనత్త అవుతుంది. రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది. వీళ్ళింట్లోనే చాలా రోజులు, ఒక నెల రోజులు 2 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు పనికి పోయింది చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయిండు. అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియదంటే ఇంతకుముందు విజయవాడలో పనిచేసిండు ఇతను. ఈ నేరస్తుడు అక్కడ పని చేసడం వలన అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమీడియట్ మా టీంను పంపిస్తే అక్కడ అరేంజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఈరోజు అతనికి పిల్లలు కారనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు, ఎందుకు తీసుకుపోయిందని మా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే ఆ పిల్లలు గారు, నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాదుకుందాం అనే ఉద్దేశంతో తీసుకుపోయినట్టుంది. కానీ అది ఏదైనా ఉంటే చెప్పి తీసుకుపోవాలి, వితౌట్ కాన్సెంట్ తీసుకుపోయింది కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇతన్ని కూడా మన దగ్గరే, మన కొత్త తండ్రినా పద్మావతి కాదు నేరం జరిగింది. పెద్ద ఈ అబ్బాయి రాజు కిలాగా అంటారు. ఇంతకుముందు ఏం కేసులు ఇది చుట్టాలు దగ్గర అబ్బాయి తల్లి ఇతనికి మేనత్త అవుతుందంట. అందరు కలిసి ఉన్నారు కొన్ని రోజులు, తెలియకుండా తీసుకొని పోయింది. అంటే బాబు కనపడకుండా రాజు కూడా ఇంట్లో లేకుండా పోయిండు కాబట్టి రాజు మీద డౌట్ వచ్చింది. అందరు కలిసే ఉన్నారు, సడన్గా తీసుకొని పోయింది. ఇంట్లో లేడని అతని మీద డౌట్ ఉందంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఫస్ట్, తర్వాత లొకేషన్ చూస్తే విజయవాడలో ఉంది. అతనికి ఫోన్ చేసిరు, వీళ్ళు ఎక్కడున్నావు అంటే ముంబైలో ఉన్నా అని చెప్పింది. ముంబైలో ఉన్నా అంటే మేము లొకేషన్ చూస్తే విజయవాడలో వస్తుంది. ఇంతకుముందు విజయవాడలో పనిచేయడం జరిగింది కాబట్టి అక్కడ ఉంటాడని ఆ లొకేషన్ మీద అక్కడికి పోతే అక్కడ మనకు దొరికింది. సీసీ కెమెరాలో వెరిఫై చేస్తే ఒక వ్యక్తి అట్లా వచ్చి అతుకు పెట్టి పోయినట్టు కనపడుతుంది. వచ్చిండు, అటు గల్లీల నుంచి వచ్చిండు, అక్కడ పే చేసిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. క్లియర్గా కనపడుతుంది. లాంగ్ ఉంది డిస్టెన్స్. ఎంత అంటే సీసీ కెమెరా నైట్ టైం కదా, 10:08 అట్లా ప్లేస్ చేసిండు. చీకటి ఇంకా పబ్లిక్ తిరుగుతున్నారు. అప్పుడప్పుడు చూసి అబ్జర్వ్ చేసి పోస్టర్ రోడ్డుకి వేసిపోయింది. భయపడ్డా నిద్రపోని ఏడుస్తాడమ్మా. వద్దులే, ఇక్కడ ఇట్లా ముందరికి రండి కావాలి అలా పిల్లగా బాబు అట్లా కాదు ఇటు. నిద్రపోయింది ఏమన్నా వద్దులే, డిస్టర్బ్